సార్ ఓకే ఓకే సార్. అందరికీ నమస్కారం. ఇవాళ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళ ఆర్గనైజ్ చేయడం. ఓకే ఇక్కడ నిజామాబాద్ నిజామాబాద్ అటుపెట్టు నిజామాబాద్ రిఫ్లెక్ట్ అవుతుంది అటుపెట్టి జనాలు వచ్చి పెద్ద ఎత్తున మన నిజామాబాద్ కొద్దిగా అటుపెట్టా కంపెనీస్ కూడా చూడడం జరిగింది. అటు కార్నర్ డిఫరెంట్ కంపెనీస్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది 10th పాస్ అయిన వాళ్ళకి, 12th పాస్ అయిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి, 3 years 8 years ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత జాబ్ లే ఆఫ్ చేసిన వాళ్ళు అందరూ డిఫరెంట్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ జరగడం జరుగుతూ ఉంది. చాలా మంచి వాతావరణం కనపడుతూ ఉంది. అండ్ జనాలు కూడా ఇంత మంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఎవరైతే నాట్ జస్ట్ ఈ ఫ్రెషర్స్ లేదంటే కొత్త వాళ్ళని కాకుండా ఈవెన్ సీనియర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడితే మొత్తం ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడితే మొత్తం 1000 జాబ్స్ మన దాకా మన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అట్లానే జాబ్స్ పెట్టడమే కాకుండా స్కిల్ ట్రైనింగ్, సో దట్ జాబ్ పెట్టడానికి మధ్యలో ఉన్న స్కిల్ సర్టిఫికేట్ చక్కగా లేకపోతే దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా 3 కంపెనీస్ పైన వచ్చినాయి. వాటి కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దానివల్ల మన యువత ప్రాపర్ సఫిషియెంట్ స్కిల్ లేకపోయినా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి ఉద్యోగం చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వారికి కన్న తల్లిదండ్రులు ఒక భరోసా కల్పించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య గారు రావడం, అదేవిధంగా విశిష్ట అతిథిగా మేయర్ కుమారాణి గారు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఈ జాబ్ మేళకు విచ్చేసిన నిరుద్యోగ యువకులకు వారి తల్లిదండ్రులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆల్ సెక్టార్స్, ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ వారికి కోచింగ్ ఇవ్వడానికి కూడా ఆల్ సెక్టర్ అంటే 10th నుంచి పీజీ వరకు అన్ని కంపెనీస్ సుమారు ఈరోజు ఒక 1000 జాబ్స్ ఇవ్వాలని నా ఒక కోరిక. తప్పకుండా ఏదైతే మాకు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో, సపోర్ట్ చేస్తూ ఉన్నారో అది తప్పకుండా మాట ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి జాబ్ మేళ ఏదైతే నా ఇందూరు యువతకు ఉపయోగపడే ఏ పనికైనా నేను సిద్ధంగా ఉన్నా. వారికి చేదోడు వాదోడుగా భవిష్యత్తులో కూడా ఉంటానని తెలియజేస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన యువకులకు, సిపి గారికి, మేయర్ గారికి, మీడియా మిత్రులందరికీ కూడా